వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్. బనగానపల్లె పట్టణంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేడు బనగానపల్లెలో వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లెలో 65 లక్షల నిధులతో నిర్మించిన 2 వ్యవసాయ గోడౌన్లను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ మాది రైతుల అనుకూల రైతు పక్షపాతి ప్రభుత్వం అన్నారు. రైతు ప్రయోజనాల కోసం అన్నదాతకు నష్టం కాకూడదనే ఆలోచనతో ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. రైతు అనుకూల నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ అందరికీ నమస్కారం. దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత నాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏవైతే 60 లక్షల రూపాయలతో ఈ యొక్క గోడౌన్లన్నింటినీ కూడా కట్టాలని చెప్పి ఆ ప్రభుత్వంలో నేను ఫౌండేషన్ వేసి దాదాపుగా 45-50% వర్క్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం, ఆ నిర్లక్ష్య ధోరణితోనే కేవలం ఆ ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడిగా నేను ఉన్నప్పుడు మొదలు పెట్టాననేటువంటి ఒక దురుద్దేశంతో నాటి ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అతను కూడా దీని మీద నిర్లక్ష్యం చేయడం జరిగిందో. ఎన్నోసార్లు కూడా నేను కూడా వచ్చి ఇక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. ఏదైతే ఈ యొక్క గోడౌన్లు కావచ్చు, గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన శాదీఖానా కావచ్చు, వీటన్నిటిని కూడా నిర్లక్ష్యం చేసిన తర్వాత కూడా వాళ్ళు చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్ని ఇబ్బందులు ఆర్థికంగా ఉన్నప్పటికీ రైతుల పక్షపాతిగా రైతులకు ఏదైతే సౌకర్యం కోసం ప్రైవేటు గోడౌన్లో ఎక్కువ రేట్లు పెడతా ఉన్నారనే ఉద్దేశంతో ఈరోజు వీటిని తొందరలోనే కంప్లీట్ చేసి ఈరోజు రైతులకు అంకితం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ యొక్క నాకని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే శనగ పంటకు మద్దతు ధర ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ధర మార్కెట్ ద్వారా 5,875 రూపాయలతో కొంటున్నాం క్వింటాలు. అదేవిధంగా ప్రతి ఎకరాకు ఎవరైతే ఈ క్రాప్ బుకింగ్లో ఉంటుందో వాటన్నిటిని కూడా ఎకరాకు 10 క్వింటాల వరకు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. రైతులందరినీ కూడా ఒకటే కోరుతూ ఉన్నాము, ఏవైతే పరిమితులు ఏవైతే ఉంటాయో ఈ క్రాప్ బుకింగ్ తీసుకోకపోతే అవి ఖచ్చితంగా కూడా తీసుకోబడవు. కాబట్టి ఇంకా సమయం ఉంది. ఈ క్రాప్ బుకింగ్ ఉన్న వాళ్ళు ఏదైనా ఉంటే అవన్నీ కూడా బుక్ చేసుకోవాలని చెప్తా ఉన్నాము. బనగానపల్లె నియోజకవర్గంలోనే 5 మండలాలలో కలిపి 78,000 మెట్రిక్ టన్నులలో ఈరోజు మా దగ్గరికి రికార్డు ప్రకారం వచ్చాయి. ఈ మెట్రిక్ టన్నులను కూడా ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కటిని కొంటాము. బట్ సాగుగా ఉన్న వరకు నాణ్యమైనటువంటి ఎక్కడ కూడా రిజెక్ట్ కావడానికి అవకాశం లేకుండా తీసుకురమ్మని చెప్పి రైతులను కూడా కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు బయట ఏదైనా ఎక్కడైనా సంబంధం ఉన్నప్పుడు ఉంటే స్టోరేజ్కి సంబంధించి కూడా సిడబ్ల్యూసి గోడౌన్లు కూడా ఎక్కువ తీసుకోవాలని చెప్పాము. ఇప్పుడే మార్కెట్ వారు కూడా మేము ఈ గోడౌన్లు తీసుకుంటామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. ఈ మార్కెట్ ద్వారా ప్రభుత్వానికి మేము కూడా ఏవైతే వాళ్ళు అడుగుతున్నారో వాటిని తీసుకుపోయి ఖచ్చితంగా కూడా రైతు ప్రయోజనాల కోసం ఏదైతే రైతుకు నష్టాలు రాకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ యొక్క ధర తీసుకొని ప్రభుత్వం తీసుకునేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా యొక్క అచ్చెన్నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.